ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్స్. సో వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వీడియో. సో ఇది వచ్చేసి ఒక డే వ్లాగ్ అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా చిన్న బాబు అయితే లేచాడు, మళ్ళీ పడుకున్నాడు. బాబులు ఇంకా అంటావా? ఏమంటావు? నేనున్నా అంటున్నావా? నేనున్నా అమ్మ అన్నగారు బయటకు పోయిండే, మనం ఆడుకుందామే అంటున్నావా? అట్లనా? ఓ చిట్టు తండ్రి ఒగ్గు ఒగ్గు ఓం కావాలి కన్నయ్య నీకు? అమ్మ కావాలా? నీకు అమ్మ కావాలా? ఓల్ కావాలి? అమ్మమ్మ కావాలా? ఓల్ కావాలి? మేము ఒక వీక్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ షూట్ చేసింది ఈ వ్లాగ్. యాక్చువల్లీ సండే రోజు ఆ డే అంతా షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను, బట్ అది కాస్త ఆ వీక్ అంతా అయిపోయిందనమాట. సో ఆ వీక్లో జరిగినవన్నీ చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేసి ఉంటాయి ఈ వీడియోలో. సో చూడండి, ఇది వచ్చేసి సండే. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు అనమాట. సో ఫస్ట్ వాళ్ళకి తినిపించాము అండ్ దెన్ తర్వాత మేము తిన్నామని చెప్పేసి. అది ఆడుకుంటుంది కదా ఆద్రిక, ఎందుకు అట్లా చేసావు ఆద్రిక? ఎట్లా చేస్తావు ధృతి? జారుడు బండి అది. మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని కూర్చున్నాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పూరి విత్ మటన్ అండ్ చికెన్ అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్. లంచ్ ఏమో చికెన్ బిర్యానీ మా తమ్ముడు ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ క్లిప్పింగ్స్లో అది కూడా చూస్తారనమాట మీరు, అది ప్రిపేర్ చేసేది. సో మా తమ్ముడు ఇక్కడైతే చికెన్ బిర్యానీ చేయడం స్టార్ట్ చేశాడనమాట. సో మ్యారినేట్ చేసి పెడతామని ఇక్కడ అన్నీ వేసి కలుపుతున్నాడు. వాడు కూడా రీసెంట్గానే నేర్చుకున్నాడు అనమాట చికెన్ బిర్యానీ చేయడం. బట్ నేర్చుకున్న తర్వాత నాకు తెలిసి ఒక 3-4 టైమ్స్ చేసి ఉంటాడు. ఆ రోజు మేమందరం ఆల్రెడీ టేస్ట్ చేసాం, కానీ మా అక్క బాగా టేస్ట్ చేయలేదన్నమాట వాడి చేతి చికెన్ బిర్యానీ. సో ఆ రోజు వాళ్ళకి చూపించబోతున్నాడు టేస్ట్. బావల కోసం కష్టపడుతున్న బావమర్ది. మ్యారినేట్ అయిపోయిందా? కలపడం అయిపోయింది ఉంటారా? ఎక్కడి వరకు వచ్చింది ఈశాన్? అది తీసి ఆడికింది ఎట్లా నీళ్ళు పడ్డాయి కదా, నీళ్ళలోనే కదా వేసేది. నువ్వు వండుతున్నావా ఈశాన్? ఎవరు వండుతుర్రు? నువ్వు తింటావా? ఏంటది? ఏంటి ఈశాన్ అది? బిర్యానీ. ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ. ఫోటో షూట్ చేసుకుంటాం పెద్దనాన్న. థర్డ్ మంత్ ఫోటోలు దిగలేదు పెద్దనాన్న మేము మొన్న. విరాజ్ విరాజ్ ఒగ్గు 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 రెడీ అయిపోయావా విరాజ్?
సో ఇక్కడైతే నేను మా విరాజ్ బాబు థర్డ్ మంత్ ఫోటోషూట్ కోసం ప్రిపేర్ చేశాను. సింపుల్గా ఉంచాను అనమాట. రోజ్ ఫ్లవర్తోని ఇలా హార్ట్ సింబల్ అండ్ మధ్యలో 3 వాడి థర్డ్ మంత్ కదా, సో 3 అని పెట్టాను. యాక్చువల్లీ నేను మ్యాంగోస్తో చేద్దాం అనుకున్నాను ఆ థర్డ్ మంత్, బట్ కుదరలేదనమాట. అందుకని ఇలా ఫ్లవర్స్తో అయితే చేశాను. నేను ఆ 7th వాడు పుట్టిన డేట్ ఆ రోజే చేయాలని ఏం అలా అనుకోను అనమాట. ఒక 1 or 2 days తర్వాత అయినా నాకు కుదిరినప్పుడు చేసుకుంటాను. ఈశాన్ అప్పుడు కూడా అంతే, అంటే ఆ ఎగ్జాక్ట్ డేట్ రోజు కాకుండా ఒక 1-2 days లేట్ అయినా కానీ అలా వీలుని చూసుకొని చేసుకునేదాన్ని అనమాట. సో ఇప్పుడు కూడా అంతే, 7th రోజు కదా, నాకు తెలిసి ఇది 9th రోజు అనుకుంటా నేను చేసింది ఫోటోషూట్. సో బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంటే బాగా కనిపిస్తాయి కదా ఫొటోస్లో, అందుకని చెప్పేసి గ్రీన్ మా పిన్నిది అది మంగళగిరి పట్టు శారీ. సో దానిపైన అయితే ఆ ఫ్లవర్స్ పెట్టి వాడిని పడుకోబెట్టి ఫొటోస్ అయితే తీస్తున్నాం అనమాట. బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. అండ్ నేను రీల్ కూడా పెడతాను సూన్, షార్ట్ పెడతాను, అది కూడా చెక్అవుట్ చేయండి. సో మా తమ్ముడు బిర్యానీ చేసే టైంలో మేమైతే ఈ ఫోటోషూట్ సెక్షన్ కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట. బావా తెచ్చుకున్నా, నాకు కొంచెం వైట్ రైస్ పెట్టు సుష్మా. నేను కలపలేదు. నీకేనా ఇది ఉంటుంది కిందకి కలిపేస్తే వైట్ వచ్చింది. బాగా ఫస్ట్ ముద్ద టేస్ట్ చేస్తున్నాను. ఇది ఇది యూట్యూబ్ కోసం ఇప్పుడు నిజంగా చెప్పావా? ఏం కట్టినదమ్మా? ఇట్రా ఇట్రా, ఏం కట్టింది? ఉయ్యాలన్నా? ఆడ కట్టినరా? ఏడ కట్టినరు? ఏం కట్టినరు? నువ్వు పాట పాడవా? ఉయ్యాల పాట ఇది కట్టలేదు, అయినా లేదు. ఉయ్యాల చెంపాల పాట పాడవా? విరాజ్కి తొట్టెలో బాగా అలవాటు అయిపోయిందనమాట. సో వెళ్ళినాక ఒక 1-2 days వాడు అసలు పడుకోలేదు కింద, అంటే తొందరగా లేచాడనమాట. ఒక 1/2 hour అట్లా పడుకొని, మామూలుగా అయితే ఒక 1-2 hours మంచిగా పడుకునేవాడు తొట్టెల్లో. సో వాడు అది మిస్ అవుతున్నాడేమో అని చెప్పేసి చీర కట్టాము, బట్ అది హైట్ ఉండే అనమాట ఆ కొండి కట్టేది, అందుకని చెప్పి చీర కూడా బాగా హైట్ అయింది, ఇంకా తీసేసామన్నమాట. చాలు లే, జో కొట్టు, లేచి జో కొట్టు, జో 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 కొట్టు నాన్న. తమ్ముడు బజ్జో అను. ఎట్లెక్కినావు నువ్వు? తమ్ముడిని ఎక్కున్నావా నువ్వు? ఎక్కున్నావా? రాజ్ బాబుని ఎత్తుకున్నా అని వచ్చి మీరెక్కిన ఈశాన్ కదా కదా. అమ్మ ఎత్తుకో, అబ్బాయి ఎత్తుకో, ఎత్తుకో అబ్బా అంటారు కదా. ఎట్లా అంటావు ఈశాన్? గట్టి చెప్పు. అమ్మ ఎక్కువ అంటావు కదా. పోలు పోలు పోలు. ఉమ్మ పెట్టావా తమ్ముడికి? మరి హగ్ ఇచ్చినావా? మా కిసి తమ్ముకి. హగ్గి. గుడ్ మార్నింగ్ చెప్పినవా అమ్మకి? చెప్పు. గుడ్ మార్నింగ్. ఓన్ చేస్తున్నాను. ఆకుతున్నావా? నువ్వే ఆకుతున్నావా? చిన్న తండ్రి ఆకుతున్నదా? ఉగ్గు అంటవా? ఏమంటావు? 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 చిన్న నాన్న లేచావా? ఏకిపోతావు. లేచి ఏకిపోతావు. ఏకిపోతావు. ఏకిపోతావు.
చిన్న నాన్నని పోతాయా, ఆచిపోతాయా, బుజ్జితని పోతాయా, చా 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 చాచిపోతుందా, పోతుందా? ఓం చేతుడు. మీ అన్నయ్య ఏం చేస్తుంది చూడు, చూడు మీ అన్నయ్య చూడు ఎట్లా చేతుంది చూడు మీ అన్నయ్య. అట్లనే చేస్తారా మీరు, ఇట్లనే చేస్తారా మీరు ఇద్దరు? సో ఇది వచ్చేసి ఇంకో రోజు అనమాట. నేను చెప్పాను కదా వీక్ అంతా జరిగినవి అక్కడక్కడ క్లిప్పింగ్స్ యాడ్ చేశానని. ఇక్కడ ముత్యాల అమ్మాయి అయినా వస్తారంట ఇంటికి, సో పిలిచామన్నమాట. వచ్చాను, చూస్తున్నాం. ఇవి వచ్చేసి క్రిస్టల్స్ లాంటివి కానీ కొంచెం పెద్ద సైజు, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్లో ఒకటి ముత్యాలది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. అండ్ ఇవి వచ్చేసి లావి అనమాట, బీడ్స్ డిఫరెంట్ కలర్స్లో ఉండే, మల్టీ కలర్, బ్లూ, ఇదిగో ఇక్కడ ఎల్లో, పింక్ కూడా ఉండే. నాకు పింక్ చాలా బాగా నచ్చింది అనమాట. ఇవి 500కి ఇచ్చాడు ఒకటి. సో పింక్ నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను. కానీ మధ్యలో ఒక బీడ్ లావుది కట్ అయి ఉందన్నమాట. సో మళ్ళీ పగిలిపోతాయని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఇది పింక్ది. అండ్ ఒక 1 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి గ్రీన్, ఎంత బాగా అనిపించాయో లుక్ అయితే వేసుకుంటే, చాలా అంటే చాలా బాగా అనిపించింది. 6 లైన్స్ ఉన్నాయన్నమాట. వీటిలో ఇంకొంచెం సన్నవి కూడా ఉండే, బట్ ఇది వచ్చేసి అరౌండ్ 11,000 చేంజ్ చెప్పాడు. అందుకని చెప్పి ఇంకా మరీ అంత కాస్ట్ ఎందుకని పెట్టలేదన్నమాట. దీంట్లో రూబీస్లో కూడా ఉండే, అవి కూడా 2 సైజెస్లో ఉన్నాయన్నమాట. ఒకటి కొంచెం లావుది, ఒకటి కొంచెం సన్నది. గ్రీన్ అండ్ రెడ్ దాంట్లో గ్రీన్ బాగా హైలైట్ అనిపించింది అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మెరూన్వి, అవి 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈచ్ లైన్ 700 చెప్పాడు. నాకు ఆల్రెడీ అలాంటి మోడల్ ఉందని తీసుకోలేదన్నమాట. సో ముత్యాలు ఒకటి తీసుకున్నాను, 700 లైన్ ఇచ్చాడు. నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను ఏం తీసుకున్నానని చెప్పేసి. సో మిస్ అయి ఉంటే అది కూడా చెక్అవుట్ చేయండి. సో ఒకటి 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నాను, అది వచ్చేసి 1500 అయింది. అండ్ ముత్యాలు చెప్పాను కదా 700 ఈచ్ లైన్ అనమాట, 3 లైన్స్. ఇంకో రోజు ఈవినింగ్ టైంలో హెయిర్ కట్కి అయితే వెళ్ళాను అనమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది నేను హెయిర్ కట్ చేయించుకుని. సో మళ్ళీ ఇప్పుడు చేయించుకున్నాను, లేయర్ కట్ చేయించుకున్నాను అనమాట. లెంత్ కూడా మరీ ఎక్కువ ఏం కట్ చేయించలేదు, కొంచెమే కట్ చేయించాను. హెయిర్ కట్కి వెళ్ళగానే తను హెయిర్ టెస్ట్ చేస్తానని చెప్పేసి ఒక దాంతో గీకాడు. మొత్తం వైట్ కలర్ డస్ట్ లాగా వచ్చిందనమాట. సో హెయిర్ అంటే బాగా డ్రైగా అయిపోయిందని చెప్పాడు. స్పా చేయించుకోండి, డస్ట్ అంతా పోతుంది, హెయిర్ మంచిగా అవుతుంది అని చెప్పాడు. సో ఆ రోజు నేను విరాజ్ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను కాబట్టి ఇంకోసారి చేయించుకుంటానని చెప్పాను. అండ్ మనం షాంపూ ఎక్కువగా యూజ్ చేయకూడదంట, ఎక్కువ యూజ్ చేస్తే కూడా అలా అవుతుందని చెప్పాడు. అండ్ పచ్చిగా ఉన్నప్పుడు అస్సలు బయటికి వెళ్ళకూడదంట హెయిర్ డ్రై అయ్యేంత వరకు. పచ్చి హెయిర్ పైన డస్ట్ అది పడితే బాగా డ్యామేజ్ అవుతుందంట హెయిర్. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట హెయిర్ది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లెంత్ మరీ ఎక్కువ కట్ చేయించలేదు, కొంచెమే కట్ చేయించాను. వెరీ సాటిస్ఫైడ్ విత్ ద హెయిర్ కట్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేశాడు. నాకు హెయిర్ కట్ చేసే కన్నా సెట్టింగ్ చేసేటప్పుడు బాగా నచ్చుతుంది. అంటే మనమే కొంచెం డిఫరెంట్గా కొత్త లుక్తో కనిపిస్తాం కదా హెయిర్ కట్. హెయిర్ బాగుంటేనే మన ఫేస్ లుక్ కూడా అంతా చేంజ్ అయిపోద్ది కదా హెయిర్తోనే. సో నాకైతే బాగా అనిపించింది హెయిర్ కట్. అండ్ అక్కడ విరాజ్ బోర్లా పడడం స్టార్ట్ చేశాడనమాట. సంగారెడ్డిలో ఉన్నప్పుడే ఇంకా పడ్డాడు బోర్లా. ట్రై చేసి పడ్డాడు. ఇక్కడ ట్రై చేసేటప్పుడు కొంచెం వీడియో అయితే తీసామన్నమాట. సో బోర్లా పడ్డాడని చెప్పేసి పిన్ని బొబ్బట్లు చేసింది. అంటారు కదా బోర్లా పడితే బొబ్బట్లు అని, అందుకోసం అనమాట. సో ఇదైతే వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.